హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. గురుకులాలు, వసతి గృహాల పరిస్థితి తెలుసుకునేందుకు త్రిసభ్య కమిటీని వేసింది. కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మహబూబాబాద్ జిల్లాలో ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్ని తనిఖీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఏదైతే రేవంత్ సర్కార్ ఉన్నదో ఈ మొత్తం కూడా త్రిసభ్య కమిటీ వేసి రాష్ట్రంలో ఉన్న గురుకులాలపై పూర్తి నివేదిక కోసం ప్రత్యేక కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కమిటీ మొత్తం కూడా అన్ని హాస్టళ్లు, గురుకులాలను కూడా పరిశీలించి పూర్తి నివేదికను కూడా ప్రభుత్వానికి అందించనుంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో ఎడ్యుకేషన్ సంబంధించిన కమిషన్ మెంబర్ విశ్వేశ్వరరావు గారు మహబూబాబాద్ జిల్లాను ఇప్పటికే పలు హాస్టళ్లను, గురుకులను కూడా తనిఖీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆయన ఉన్నారని అసలు తెలుసుకుందాం ఏమేమి హాస్టల్ తనిఖీ చేశారు, పరిస్థితి ఏ విధంగా ఉంది. సార్ నమస్కారం. ఇప్పటికే మీరు జిల్లాలో ఎన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది? ఇప్పటి వరకు నేను వరంగల్ వెళ్ళినాను, ఆ తర్వాత హనుమకొండ వెళ్ళినాను, తర్వాత ములుగు వెళ్ళినాను, భూపాల వెళ్ళినాను, ఇవాళ మహబూబాద్ వచ్చాను, రేపు కరీంనగర్, జగిత్యాలు, తర్వాత జనగామ. సో మా కమిటీలో 3 మంది ఉన్నారు. ఆ 3 రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా కొంతమంది అఫీషియల్స్ని పంపిస్తుంది. అక్కడక్కడ 2-3 ఇన్సిడెంట్స్ అయిన తర్వాత రాష్ట్రం ఏం చేసిందంటే 2 టాస్క్ ఫోర్స్లు వేసినారు. ఈ ఫుడ్ పాయిజనింగ్ కమిటీ అని ప్రతి స్కూల్లో ఒక కమిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళు రోజు మానిటర్ చేయాలి, ఎవరు వంట చేస్తున్నారు, ఎట్లా వంట చేస్తున్నారు, ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఏంటి, ఆ యూటెన్సిల్స్ కడుగుతున్నారా లేదా, వాళ్ళ ఫుడ్ ఇస్తున్నారా లేదా, ఏం చేస్తున్నారు, బియ్యం ఎట్లా ఉన్నాయి, కూరగాయలు ఎట్లా ఉన్నాయి, కూరగాయలు మంచిగా ఉన్నాయా లేదా అని ఒక కమిటీ వేసింది. కాబట్టి ఈ కమిటీ వేసిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత మాది ఏమైనా రికమెండేషన్స్ ఉంటాయి. ఏమైనా రికమెండేషన్ చేస్తే దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. ఇప్పటికే రాష్ట్రం మొన్ననే ఒక కొత్త జీవో ఇచ్చింది డైట్ ఇంక్రీజ్ చేస్తూ. ఇప్పుడు మొన్న కొన్ని క్లాసెస్కో ఒక 50 రూపాయలు ఎక్కువ చేస్తున్నారు, ఒక దగ్గర 40 ఎక్కువ చేస్తున్నారు, ఒక దగ్గర 70 ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ చాలా కమిట్మెంట్ ఉంది. ఎందుకు ఈ ఫుడ్ కమిటీస్ ఈ ఇన్స్పెక్షన్ చేస్తున్నామంటే ముందు వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, హైజీన్ ఫుడ్ ఇవ్వాలి అని నేను అందరితో మాట్లాడుతున్నాము. టీచర్స్తో మాట్లాడుతున్నాము, హెడ్ మాస్టర్స్తో మాట్లాడుతున్నాము, డివి అఫీషియల్స్తో మాట్లాడుతున్నాము, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్. వీఆర్ ఆల్సో మీటింగ్ ద కలెక్టర్. ఫైనల్గా మీరు ఎలాంటి సమస్యలు మీరు గుర్తించడం జరిగింది? హాస్టళ్లలో సమస్యలు కొన్ని ఉన్నాయి. సమస్యలు ఉన్నాయంటే కొంచెం అది ఆ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్లోనే ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళు కేర్ఫుల్గా ప్రిపేర్ చేస్తున్నారా లేదా, పర్టికులర్లీ ఏ వాటర్ వాడుతున్నారు, ఎటువంటి వాటర్ వాడుతున్నారు. కాబట్టి 2-3 ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో అయినాయి. అవి కాకుండా చూడాలని అవర్ ఐడియా ఇస్ టు సీ, టేక్ ప్రికాషన్ సో దట్ those kind of incidents do not happen. And then of course quality of education is also important. Quality of education కావాలంటే ఫస్ట్ హెల్త్ ఆఫ్ ది స్టూడెంట్స్. వాళ్ళు మంచిగా తినాలి, మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, వాళ్ళకి హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉండాలి, హైజీన్ ఉండాలి, న్యూట్రిషన్స్ ఉన్నాయని చిన్న ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. చాలామందికి చెప్పినాము. ఇక్కడ మాత్రం నేను టూర్ చేసిన ప్లేస్లో అందరికీ ఇక్కడ ఏమి ఇన్సిడెంట్స్ ఇప్పటివరకు కాలేదు. అందరికీ చెప్తున్నాం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలని. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ దాన్ని స్టడీ చేసి హౌ టు ఇంప్రూవ్, హౌ ఇటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా చూడాలని. డిఈఓ ఈజ్ విత్ మీ, ఆల్ అదర్ అఫీషియల్స్ ఆర్ విత్ మీ. ఎక్కడ పోయినా ఎవ్రీవన్ ఈజ్ కోఆపరేటింగ్. కలెక్టర్స్ ఆర్ కోఆపరేటింగ్, ఆల్ సీనియర్ అఫీషియల్స్ ఆర్ కోఆపరేటింగ్. వాళ్ళు ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న డైట్ మెస్ ఛార్జీల పెంపు అది హాస్టల్లో ఏ విధంగా అమలు జరుగుతుంది? ఇప్పుడు చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు డైట్ ఛార్జెస్ పెంచినాం కాబట్టి. ఇప్పుడు ఇంటర్ నుంచి BA, BSc, BCom కాలేజెస్ వరకు 2100 పెంచినాము. అది పెంచినాం కాబట్టి ఒక్కొక్కరికి 70 రూపాయలు వస్తుంది. చాలామందితో మాట్లాడినప్పుడు చాలా అడిక్వేట్గా ఉంది సార్, మేము కెన్ గివ్ బెటర్ క్వాలిటీ ఫుడ్, మంచి ఫుడ్ మేము ఇవ్వగలుగుతాము, కొంచెం నాన్ వెజ్ కూడా వాళ్ళకి ఇవ్వగలుగుతామని చెప్పినారు. కాబట్టి దానికి కూడా హైదరాబాద్లో పెద్ద చర్చ జరిగింది. డైట్ ఛార్జెస్ ఇంప్రూవ్ చేయాలని. ఇన్ని రోజులు 10 ఏళ్ళు కొంతమంది ఇంప్రూవ్ కావాలని ది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇంప్రూవ్ అయింది. చాలా పారామీటర్స్ మేము చెక్ చేస్తున్నాం. ఒకటే పారామీటర్ కాదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పారామీటర్స్ను వీఆర్ చెకింగ్. ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, దాని ప్రాసెస్ ఏంటి, అది టెండర్ ప్రకారం వస్తుందా లేదా,
అవైలబిలిటీ ఉందా లేదా, యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ఇస్ ద గవర్నమెంట్ జీవో, ఐఎమ్ రీడింగ్ ద గవర్నమెంట్ జీవో గివెన్ హైజీన్ ఉందా. ఫైనల్గా మరి గురుకులం చదివే విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు మీ కమిటీ ఏం చెప్పదలుచుకున్నది? కమిటీ మేము చెప్పేది ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలంటే వాళ్ళకి మంచి ఫుడ్ ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, అది ఇంపార్టెంట్ అని తప్పకుండా మేము చెప్తున్నాము. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మంచిగా వాళ్ళ టాయిలెట్స్ కానీ, బాత్రూమ్ కానీ, ఫుడ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, న్యూట్రిషియస్ ఫుడ్ కానీ, హెల్తీ ఫుడ్ కానీ మంచిగా తింటేనే దానిను అది క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ ఇంప్రూవ్ అవుతుందని మా అభిప్రాయం. దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఇస్తాం. ఫైనల్గా ఏదైతే రేవంత్ సర్కార్ మెస్ ఛార్జీలను, డైట్ ఛార్జ్ పెంచులు ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, సర్వత్రం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గురుకులాలపై ఈ వచ్చే నెలలో నివేదిక కూడా ప్రభుత్వానికి ఇస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి.